హాయ్ అండి. మా ముస్లిం స్టైల్‌లో ఇవాళ గోంగూర పచ్చి రొయ్యలు వండాను. ఎలా వండాలో మీకు కూడా చెప్తాను. ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని అందులో మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ తరిగి వేయాలి. పచ్చిమిర్చి 10-12 వేసుకోవాలండి. ఘాటును బట్టి మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ గోంగూరలో మనం కారం వేయమన్నమాట. పచ్చిమిర్చితోనే ఘాటు వస్తుంది. 3 మీడియం సైజ్ టొమాటోలు వేసుకోవాలి. అదేవిధంగా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. నేను ఇక్కడ 4 కట్టలు వేసాను. 4 కట్టలు వేసేసుకొని ఒక్క హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి. కుక్కర్లో కాకుండా మామూలు గిన్నెలో ఉడికించుకున్నా పర్వాలేదండి, కానీ ఎక్కువ టైం పట్టిద్దని చెప్పేసి నేను కుక్కర్లో ఉడికిస్తాను. కుక్కర్లో పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా విజిల్స్ వస్తాయి కానీ గోంగూర అనేది సరిగ్గా ఉడకదన్నమాట. 4-5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బాగా ఉడుకుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు ఇందులో ఏదైనా వాటర్ ఉంటే ఆ వాటర్ పక్కకు వడగట్టేసుకోండి. అప్పుడే మనం గోంగూర ఈజీగా మెదుపుకోగలుగుతాము. మెత్తగా మెదిపినట్టుగా అయిపోయింది అనమాట. వాటర్ తీసేసి ఈ విధంగా చక్కగా మెదిపేసుకొని దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంతేనండి, గోంగూర ప్రిపేర్ అయిపోయినట్టే. మేము ఏ నాన్ వెజ్లోకి గోంగూర కలపాలనుకున్నా ఇదే ప్రాసెస్లో వండుతామన్నమాట. ఈ విధంగా మొత్తం మెదిపేసి చక్కగా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను కేజీ రొయ్యలు తీసుకొని క్లీన్ చేసుకుంటే ఒక హాఫ్ కేజీ కొంచెం తక్కువే వచ్చినాయి. క్లీన్ చేసిన రొయ్యలు ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. దాంట్లో వచ్చే వాటర్తోనే రొయ్యలు అనేవి ఉడుకుతాయి అన్నమాట. చూసారు కదా, 2-3 నిమిషాలకే ఎంత వాటర్ వచ్చేసిందో. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఈ రొయ్యల్ని ఉడికించాలి. ఇది ఉడికేలోపు ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, గసగసాలండి. అల్లం అంగుళం ముక్క, పెద్ద వెల్లుల్లి రెబ్బలు ఒక 6 వేసాను. ఒక్క స్పూన్ గసగసాలు, పావు చిప్ప కొబ్బరి, ఎండు కొబ్బరి వేసుకున్నాను నేను. వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ రొయ్యలు కూడా వాటర్ మొత్తం ఎగిరిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని, నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ కూడా కాగింది. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇదంతా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, గసగసాల పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసి సిమ్లో పెట్టి వేయించాలండి. కొబ్బరి ఉంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మంచి కమ్మటి వాసన వచ్చే వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారండి, నూనె తేలింది అంటే మసాలా వేగిపోయిందని అర్థం అనమాట. మనకి మసాలా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు ఇందులో కలిపేసుకోవాలి. కలిపి అన్నీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం రుచికి సరిపడా అండి. ధనియాల పొడి మాత్రం 1 స్పూన్ వేసుకోండి. గరం మసాలా 1 పావు స్పూన్ వేసుకోండి. ఆల్రెడీ రొయ్యలు మనం ఉడికించి పక్కన పెట్టాం కాబట్టి ఇది ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదండి. అన్నీ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మసాలాలు పట్టాలి కదా ఆ రొయ్యలకి, అందుకని చెప్పేసి గ్రేవీ లాగా రావడం కోసం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మనం కొంచెం కొత్తిమీర చల్లి మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు సిమ్లో ఉడికించండి, సరిపోతుంది. ఆల్రెడీ కుక్ అయిపోయింది కర్రీ మొత్తం. ఆ మసాలాలు ముక్కకు పట్టడం కోసం ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చక్కగా నూనె పైకి తేలుతుంది. చూసారు కదా, ఈ విధంగా నూనె అంతా పైకి తేలిన తర్వాత మనం ఇంక ఇది ప్రిపేర్ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ముందుగా గోంగూర ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ టైంలో ఈ గోంగూరని ఇందులో కలుపుకోవాలి. ఒక్కసారిగా కాకుండా ఫస్ట్ కొంచెం వేసి కలుపుకోండి. ఇంకొంచెం పట్టిద్ది అనిపిస్తే కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది పులుపు తక్కువ తింటారు. నేనైతే ఇక్కడ ఎర్ర గోంగూర, అదే పుల్ల గోంగూర వాడానండి. సో నాకు ఇంకొంచెం కావాలనిపించింది, నేను ఉడికించింది మొత్తం ఈ రొయ్యలకు వాడేశాను. ఈ విధంగా వేసుకొని అన్నీ కలుపుకొని చక్కగా మనం వేడివేడిగా రైస్లోకి తినచ్చు, చపాతీల్లోకి, పూరీల్లోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మా ముస్లిం పద్ధతులు అయితే మా అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరూ ఇలాగే వండుతారు. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇవాళ నేను చేపల పులుసు చూపించబోతున్నాను విలేజ్ స్టైల్లో. ఇప్పుడు మనం అందరం కొబ్బరి, గసగసాలు ఇవన్నీ వేసి వండుకుంటున్నాం కదా, కానీ పాతకాలం పద్ధతిలో అవన్నీ ఉండేవి కాదు. చక్కగా మసాలా పొడి దంచి వేసేవాళ్ళు అనమాట. ఆ పాతకాలం పద్ధతిలో మీకు ఇవాళ చూపించబోతున్నాను. కూర అయితే టేస్ట్ సూపర్గా ఉందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే వండుతారు మీరు. ఫస్ట్ దీనికైతే ఒక గిన్నె తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు,
పావు స్పూన్ మెంతులు, అలాగే 5 లవంగాలు వేసేసి వీటిని చక్కగా దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి, లేకపోతే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుంటే, ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఆవాలు చిటపటం అంటున్నాయి కదా, ఇలా వేగితే ఇంకా వేగిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారిన తర్వాత మనం చక్కగా పొడి చేసుకోవాలి. నేనైతే చెప్పాను కదా పాతకాలం పద్ధతిలో చూపిస్తున్నాను కాబట్టి చక్కగా నేను రోట్లోనే దంచాను పౌడర్ని. మీరు కావాలనుకుంటే మిక్సీ పట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి. ఈ దంచుకున్నది టేస్ట్ వేరుంటుంది, మిక్సీలో వేసింది టేస్ట్ వేరుంటుంది. ఈ విధంగా నేను చక్కగా దంచేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 100 ml ఆయిల్ వేసుకొని 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని చక్కగా వేయించుకోవాలి. 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు పులుసులో ఉడికిన తర్వాత ఎంత టేస్ట్ బాగుంటుందోనండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి ఇందులో వేసి వేయించుకోవాలి. ఇవి చక్కగా దోరగా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలండి. నేను ఉప్పు 1 స్పూన్ వేశాను, పసుపు 1/2 స్పూన్ వేశాను, కారం 2 స్పూన్స్ వేశాను. కావాలనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇదంతా వేసేసి చక్కగా కలిపేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండుని రసం తీసుకొని అది ఇందులో కలుపుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. మీకు కలుపుతుంటే తెలిసిపోతుందండి మీ ఎంత పులుసు కావాలి, ఎంత గుజ్జుగా కావాలనుకుంటే మనం అదే విధంగా కలుపుకోవచ్చు. నేను ఇక్కడైతే 1 గ్లాస్ వాటర్ వేశాను. మనం ముందుగా దంచిపెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ కూడా వేసేసి కలుపుకోవాలి. కూర టేస్ట్ అంతా మసాలా పౌడర్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లాలి. కొంచెం కొత్తిమీర చల్లి నాకు ఇక్కడ ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు యాడ్ చేశాను నేను ఇక్కడ. ఏదన్నా కావాలనుకుంటే ఈ ప్లేస్లో యాడ్ చేసుకుంటే మీరు తర్వాత మనం ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం వేస్తే తిప్పడానికి కుదరదండి, ముక్కలు చిదిపినట్టుగా అయిపోతాయి. అందుకని చెప్పేసి ఈ గ్రేవీలోనే అన్నీ కలిపేసుకుని టేస్ట్ అంతా సరిపోయిన తర్వాత పులుసు కుత ఉడుకుతున్నప్పుడు మాత్రమే ముక్కలు వేయాలి. చూసారు కదా పులుసు ఎలా ఉడుకుతుందో, ఈ స్టేజ్లో మనం ముక్కలు వేసుకోవాలి. ఇలా వెడల్పాటి గిన్నెలో వండుకోవటం వల్ల ఏంటంటే ముక్కలు తొందరగా ఇరక్కుండా మనకి నీట్గా పీస్ చక్కగా వస్తుందండి. ఇట్లాగ అన్నీ చక్కగా పరిచేసుకొని మనం మూత పెట్టేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే 5 నిమిషాల్లో మ్యాక్సిమం ఉడికిపోతుందండి కూర. చేపల కూర హై ఫ్లేమ్ మీదే పెట్టి ఉడికించండి, ఎందుకంటే ఇందులో మనం కొబ్బరి గసగసాలు వేయలేదు కాబట్టి మాడటానికి ఛాన్స్ తక్కువే ఉంటుంది. ఇది అట్లా బాగా ఉడికించిన తర్వాత చూడండి పైన నూనె తేలుతుంది కదా, ఆ నూనె తేలుతుంది అంటే కూర ఉడికిపోయినట్టే. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని 5 నిమిషాలు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ అండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. విలేజ్ స్టైల్లో వండాను. ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమన్నా కొత్త వీడియోస్ కావాలనుకున్నా నాకు చెప్పండి, కింద మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ముక్కలు కూడా నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చినాయో, గుజ్జు కూడా చూడండి ఎంత చక్కగా చిక్కగా ఉందో. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, సండే స్పెషల్ చికెన్ ఫ్రై రసం చేస్తున్నాను ఇవాళ. ఫస్ట్ రసం చేసుకుందాము. దానికి 3 రెబ్బలు చింతపండు తీసుకొని నీళ్ళల్లో పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని 1 లీటర్ నీళ్లు పోసి అందులో 2 బాగా పండిన టమాటాలు ఇట్లాగా మెత్తగా గుజ్జు చేసి వేసుకోవాలండి. పండిన టమాటాలు అయితే టేస్ట్ బాగుంటుంది. మనకు నీళ్ళల్లో ఉడికినప్పుడు గుజ్జుగా ఉంటే కనుక మనకు ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఈ విధంగా మెత్తగా గుజ్జు చేసి వేసుకోండి. ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసేసి వీటిని మరిగించాలి. ఇది మరిగేలోపు మనం ఇక్కడ మసాలా పౌడర్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకుందాము. రోట్లో 1/2 స్పూన్ మిరియాలు, 7 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని కచ్చాబచ్చాగా దంచుకోవాలండి. కావాలంటే మిక్సీలో కూడా దంచుకోవచ్చు. నేను కొంచెం క్వాంటిటీయే కాబట్టి చక్కగా రోట్లో దంచేసుకుంటున్నాను. రోట్లో దంచిన టేస్ట్ అయితే ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఈ మాత్రం కచ్చాబచ్చాగా దంచుకుంటే చాలు. పాతకాలం పద్ధతిలో రసం అనేది ఇలాగే చేసేవాళ్ళండి. ఇప్పుడు మరుగుతున్న రసంలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చక్కగా రసం తీసి వేసుకోవాలి. మీరు కావాలంటే పులుపు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చండి. రసం బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని దీనికి పోపు వేసుకుందాము. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఈ 2 బాగా చిటపటమని వేగిన తర్వాత 1/2 స్పూన్ ఇంగువ, 1 రెబ్బ కరివేపాకు వేసి వేయించాలండి. ఆవాలు బాగా చిటపటమన్న తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న మసాలా ఉంది కదా, వెల్లుల్లిపాయ, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ అది కూడా వేసేసి వేయించాలన్నమాట. ఇలా వేయిస్తే దాంట్లో ఉన్న పచ్చిదనం అనేది పోయి కమ్మటి వాసన వస్తుందండి. ఇల్లంతా రసం వాసన. అందరూ అడుగుతారు ఎవరింట్లో రసం వండుతున్నారని, అంత మంచి వాసన వస్తుంది. ఈ విధంగా చక్కగా బాగా దోరగా వేయించేసుకొని ఈ వేయించుకున్న మసాలాని మనం రసంలో కలుపుకోవాలన్నమాట. చక్కగా వేయించేసుకోండి, సిమ్లో పెట్టి వేయించుకోండి, లేకపోతే మాడిపోయినట్టుగా అవుతుంది. ఈ మరుగుతున్న రసంలో ఈ పోపును వేసేసి
పోపు వేసిన తర్వాత కూడా రసం అనేది ఒక 2 నిమిషాలు మరిగించాలండి. చాలామంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పోపు వేస్తారు. లాస్ట్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి. చెప్పాను కదా, పోపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మరిగిస్తే టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక మరిగే వరకు ఉంచేసి ఒక 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చికెన్ కూడా ప్రిపేర్ చేసుకుందాం, చికెన్ ఫ్రై. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 100 ml ఆయిల్ వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసి చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇది వేగిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ 1 kg వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కల్ని నూనెలో ఒక 2 నిమిషాలు వేయించాలన్నమాట. ఈ 2 నిమిషాలు వేయిస్తుంటే ఈ కూరంతా మనం వాటర్ వేయకుండానే ఉడికిస్తామండి. ఎందుకంటే ఈ చికెన్లో నుంచే వాటర్ వస్తుంది. 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి దీన్ని సిమ్లో ఉడికించుకోండి. మనం ఏ మాత్రం వాటర్ వేయకపోయినా చూడండి ఎంత వాటర్ వచ్చిందో, ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే అది ఉడకటం అనేది జరుగుతుంది. ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. అందులో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు, ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా మనం ఈ విధంగా వండుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, చూసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఆ వాటర్ అంతా ఎగిరిపోతుంది అనగా 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మనం గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని ఆ వాటర్ అంతా చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయింది. లాస్ట్లో నూనె తేలుతుంది కదా మనకి, ఇంకా కూర ప్రిపేర్ అయిపోయినట్టే. మనం ఇట్లాగా చక్కగా పచ్చిమిర్చి కొత్తిమీర చల్లుకొని వేడివేడి రైస్తో సర్వ్ చేసుకుంటే ఎవ్రీ టైం కాంబినేషన్ అండి. అసలు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సండే మీ ఇంట్లో కూడా చికెన్ ఫ్రై రసం తప్పకుండా ట్రై చేయండి.